హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ పావని. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. నా ఫోన్ చేంజ్ చేయడం వల్ల ఇంట్రో అండ్ అవుట్రో వేయడం కుదరలేదండి. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ముందు రోజు. ఎంగేజ్మెంట్ భీమవరంలో పెట్టుకున్నాము. సో కల్దీ నుంచి ఈ రోజే భీమవరం వచ్చేసాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మేము చేయాల్సింది ఏంటంటే పూలదండలు ఆర్డర్ ఇవ్వడం. ఇది మన పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న షాప్. మీకు ఐడియా ఉండే ఉంటది, భీమవరం వాళ్ళకి చాలా బడ్జెట్ లో వస్తాయండి అక్కడ పూలదండలు. ఆ పని అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ విజయ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఎంగేజ్మెంట్ ముందు రోజునే మేము బ్రైట్ టు బి ప్లాన్ చేసుకున్నాము. ఈ అవుట్ఫిట్ నేను సావన్నా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఈ అవుట్ఫిట్ మాత్రం పార్టీస్ కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇద్దరు బ్రేస్లెట్స్ ఒకేలా ఉన్నాయి. దాన్ని ఇంకా లావు పిచ్చేది అందలేదు వచ్చింది. యాక్చువల్లీ బ్రైట్ టు బి ప్రాప్స్ అన్ని కూడా విజయవే. నేను ఆర్డర్ చేశాను కానీ అవి టైంకి వచ్చేసి అవ్వలేదు. ఇంకా దాని బ్రైట్ టు బి కి యూజ్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చేసింది. ఇక్కడేమో నేను నా ఫ్రెండ్ నేర్పిస్తున్నాను బ్రైట్ టు బి శాషే కూడా వేయడం రావట్లేదు. లాస్ట్ కి నాకు కూడా వేసుకోవడం రాలేదు. ఇది ఫ్రంట్ కి రావాలి. కాదు, ఇలా రావాలి బ్రైట్. ఇలా ఇటు నుంచి చేసుకోవే. ఇంకా లాస్ట్ కి విజయ వస్తాయి కానీ పని అవ్వలేదు. దాని బ్రైట్ టు బేక్ కూడా ఇట్లానే కొంచెం కష్టపడ్డాము. అప్పుడు నేనే వేసాను. ఆ రోజు మార్నింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చాము, ఈవినింగ్ కి రెడీ అవుతుంది అన్నారు. ఈ లోపు మాకు కూడా డ్రెస్ అప్ అయ్యి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి టైం కావాలి కాబట్టి సరిపోతుంది అనుకున్నాము. అప్పటికే టైం ఇంకా 4:30 అయిపోతుంది. మళ్ళీ చీకటి పడిపోతుంది అని చెప్పి కేక్ తీసుకురావడానికి వెళ్లారు. ఆ గ్యాప్ లో నేను విజయ పెళ్లి ఆల్బమ్ తిరిగేసాను కాసేపు. ఇదేనండి నా బ్రైట్ టు బేక్ కేక్. చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఇట్లా చేపించుకున్నాను. నా డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని చెప్పి రెడ్ కలర్ కోటింగ్ కూడా వచ్చేలా చూసుకున్నాను. వెనకాల డెకర్ అంతా కూడా నా ఫ్రెండ్సే చేశారు, బట్ నాకు షూట్ చేయడం కుదరలేదు అనుకోండి. నేను ఆర్డర్ చేసిన ప్రాప్స్ అన్ని వచ్చి ఉంటే కనుక డెకర్ ఇంకా గ్రాండ్ గా ఉండేదేమో. తక్కువ ఐటమ్స్ ఏ ఉన్నప్పటికీ మా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చేశారో అసలు. కేక్ కి నైఫ్, క్యాండిల్ అన్ని ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ లేదు. ఇంకా మ్యాచ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ గ్యాప్ లో నేను ఆగలేక కేక్ టేస్ట్ చేసి చూసేస్తున్నాను. కేక్ కట్ చేసామంటే ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం కుదరదు కదా. అందుకని ముందే చాలా వీడియోస్, చాలా పిక్స్ తీసేసుకున్నాము. కొంచెం కష్టమైన ఇట్లా షూట్ చేసుకుంటే ఫ్యూచర్ లో మెమోరీస్ లా చాలా బాగుంటుంది చూసుకోవడానికి. నా అవుట్ఫిట్ అయితే చాలా నచ్చేసింది నాకు. బ్రైట్ టు బైక్ అయితే ఇంకా బాగా సెట్ అయింది. సిల్వర్ స్టోన్స్ వచ్చిన క్రోన్ అయితే ఇంకా బాగుండేదేమో. అది తీసుకురావడం విజయ మర్చిపోయింది. నేను ఆర్డర్ చేసినవేమో రాలేదు కదా. మరి నేను పెట్టుకున్నది అయితే మా ఊళ్ళమ్మ తిరునాళ్ళలో చూసాను, 50 రూపీస్. అది మొత్తానికి ఇట్లా యూజ్ అయింది అనమాట. కేక్ అయితే నార్మల్ దే ఆర్డర్ చేసుకున్నాము. కూలింగ్ కేక్ తీసుకున్నామంటే మేము ఫోటోలు, వీడియోలు తీసుకునేసరికి అది కరిగిపోయిద్ది. ఇంకా మొత్తం కరిగిపోతుంది, బాగోదని చెప్పి నార్మల్ కేక్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి 2000 అట్లా పడింది. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. నార్మల్ ఫ్రాక్ అయితే మనకు స్టిచ్ చేయించుకోవడానికి ఎక్కువ కాస్ట్ అవ్వదు, కానీ దీనికి ఒక పట్ అంతా ప్లేట్స్ వచ్చాయి. ఒక డిజైనర్ అవుట్ఫిట్ లా ఉంటుంది అనమాట. ఇంకా ఈ డిజైన్ లో స్టిచ్ చేయమని అడిగామంటే వాడు మన ఆస్తులు అడుగుతాడు. నచ్చితే మాత్రం కాస్ట్ గురించి అస్సలు ఆలోచించకండి, డెఫినెట్లీ వర్త్ బయింగ్. కలర్ కూడా చాలా చాలా బాగుంది. నేను తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను, సో దట్ మీకు కూడా అవుట్ఫిట్ ఎట్లా ఉన్నదని ఒక క్లారిటీ వస్తుంది. అది లిప్ కలర్ రిమూవర్ వైబ్స్. హైదరాబాద్ లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కి వెళ్ళినప్పుడు జూడియోలో తీసుకున్నాను. లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి వాటర్ తో వాష్ చేసుకుంటే డ్రై అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వెట్ వైప్ యూస్ చేస్తూ ఉంటాను, సో దట్ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఇలా వెట్ వైప్ తో తుడుచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రైట్ టు బి జరుగుతున్నంత సేపు కూడా ఏం తినలేదు నేను. ఇంకా ప్యాకప్ అయిన వెంటనే విజయ్ స్నాక్స్ తీసుకొచ్చేసింది. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కోసం ఇంకొక హ్యాండ్ కి కోన్ పెట్టి చేసుకున్నాను. ఇంకో హ్యాండ్ కి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చులే అని. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను కాబట్టి బ్రైట్ టు బి అయ్యేసరికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను. మెహందీ డ్రై అయ్యేంత వరకు ఇక్కడే చిన్న నాప్ కూడా వేసేసా. ఇదే రోజు మార్నింగ్ శారీ డ్రైపింగ్ ఇచ్చాను. ఎందుకంటే మనకు ఓ మాదిరిగా ఏవి నచ్చవు. చేంజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఎలా పడితే అలా కట్టారంటే ఫొటోస్, వీడియోస్ లో సరిగ్గా పడదు కాబట్టి ఇంకా మనీ అయితే అయ్యా అన్నట్టుగా డ్రైపింగ్ ఇచ్చేసాను. యాక్చువల్ గా శారీ డ్రైపింగ్ నేనే నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అసలు టైం ఉండట్లా. ఇంకా మెహందీ డ్రై అయిపోయిన తర్వాత విజయ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాను శారీ తీసుకోవడానికి. నేను స్టిచ్చింగ్ ఇచ్చిన బ్లౌజెస్, సెమీ స్టిచ్ లెహంగా ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా నాకు 2 days లోనే స్టిచ్చింగ్ చేసేసి బాగానే ఇచ్చేసారు. ఇవన్నీ ఫినిష్ చేసుకునేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకో హ్యాండ్ కి మెహందీ పెట్టుకునేసరికి అయితే నైట్ 11
11:30 అట్లా అయిపోయింది. సరిగ్గా నిద్రే లేదు. ఇదిగో మా హీరో గారు ఎంట్రీ ఇచ్చేసారు. మార్నింగ్ క్విక్ గా మేక్ ఓవర్ అయిపోయి వెన్యూకి వచ్చేసాము. మార్నింగ్ కి పూలదండలు మాత్రం మర్చిపోకుండా తెచ్చుకున్నాం. చిన్న స్టేజ్, సింపుల్ డెకోర్. ఇప్పుడు అక్కడే జరగబోతుంది పూజ. ఎంగేజ్మెంట్ మేక్ ఓవర్ నేనే చేసుకున్నాను కానీ షూట్ చేయడం కుదరలేదు. నా ట్రైపాడ్ హోల్డర్ ప్రాపర్ గా లేదు. ఈ ఐఫోన్ తీసుకెళ్లి దానికి పెట్టాలంటే నాకేమో భయం వేస్తుంది. ఇంకా నేనే రెడీ అయ్యి నేనే షూట్ చేసుకోవాలంటే జరగని పని. ముహూర్తం టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఐటమ్స్ అన్ని దగ్గరే పెట్టి అరేంజ్ చేస్తున్నారు. మా తాతయ్య ఇంకా మావయ్య తాంబూలాలు అందుకున్నారు. ఈ వీడియోకి ముందు నేను పోస్ట్ చేసిన షాపింగ్ బ్లాగ్ మీరు చూసుంటే గనక ఈ హాఫ్ సారీ ఎక్కడ తీసుకున్నానో మీకు తెలిసి ఉండాలి. కాకపోతే ఆ వీడియోలో నేను ప్రైస్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి రూపాయి తక్కువ 3000. పైన నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి విజయవ్ అన్నమాట. తన రిసెప్షన్ కోసం తీసుకున్నది హైదరాబాద్ బేగం బజార్ లో. తన రిసెప్షన్ తర్వాత నా ఎంగేజ్మెంట్ కి ఇలా యూజ్ అయ్యాయి అనమాట. 1 గ్రామ్ టెంపుల్ జ్యువెలరీ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఆ డైమండ్స్ లో లేవు నా దగ్గర. ఆన్లైన్ లో కూడా మనకు అట్లాంటివి దొరకవు. బేసిక్ గా డెఫినెట్ గా ఆఫ్లైన్ లోనే షాప్ చేయాలి. భీమవరంలో అంత మంచి జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుందో కూడా అంత ఐడియా లేదు. అన్ని వెతుక్కుంటూ తిరిగేంత టైం కూడా లేదు. ఈ ఎంగేజ్మెంట్ పూజ రిచువల్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పూజారి గారు ఇచ్చిన వాటర్ తాగుతుంటే తలపైన ఉన్న అక్షంతలు కాస్త జారి చేతిలోకి పడి నోట్లోకి వెళ్ళిపోయాయి. ఆహా ఇదొకటి ఉందా మళ్ళీ అనుకున్నాను. సెల్ఫ్ మేకప్ చేసుకునే వాళ్ళైతే హెయిర్ స్టైల్ కోసం బంపెట్స్ ఉంటాయి కదా, అవే పఫ్స్, అవి అలవాటు చేసుకోండి. ఇలాంటి టైంలో మనకి బాగా యూజ్ అవుతాయి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ పఫ్ తోటి హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటే ఇలాంటి టైంలో క్విక్ గా వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఆ పెళ్లికి తీసుకున్నాను కానీ మళ్ళీ సరిగ్గా రావేమోనని రిస్క్ తీసుకోలేదు. మా పిన్ని వాళ్ళందరూ హ్యాండ్స్ తుడుచుకోవడానికి కర్చీఫ్లు దగ్గర పెట్టుకోమంటే నేను మాత్రం టిష్యూసే క్యారీ చేశాను. మనకు కొంచెం స్టైల్ ఎక్కువ కదా. ఈ హాఫ్ సారీ పైన రిచువల్స్ అని నేను ఒక్కదాన్ని కంప్లీట్ చేశాను. ఈ అవుట్ఫిట్ కి మ్యాచ్ అయ్యేలాగా మా ఆయనకి ఫార్మల్స్ లో తీసాము. ఈ పూజ అయిన వెంటనే నాతో శారీ డ్రేప్ చేపించేశారు. మా ఇద్దరికి ఫస్ట్ అవుట్ఫిట్స్ పైన పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. సెకండ్ అవుట్ఫిట్ లో ఏమో నేను శారీ తీసుకుంటే తను జీన్స్ అండ్ షర్ట్ తీసుకున్నాడు. అట్లా మిస్ మ్యాచ్ అయిందన్నమాట. షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు జీన్స్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ డ్రేప్ చేసిన శారీనే కాబట్టి ఇంకా క్విక్ గా చేంజ్ చేసుకుని వచ్చేసాను. నైట్ నిద్ర లేదేమో ఇంకా ఆవలింతలే సరిపోయా నాకు. ఇంకా ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా తాంబూలాలా తీసుకోవాలి. నాది కొంచెం ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో ఉన్న శారీ కాబట్టి తనకి ఆరెంజ్ కలర్ షర్ట్ తీసుకున్నాము. మ్యాచింగ్ ఎతకడానికి చాలా టైం పట్టేసింది. అసలు 2 గంటల పైనే పట్టింది తన బట్టలు తీయడానికి. నావి మాత్రం గంటలోపే షాపింగ్ అయిపోయింది. ఈ డెకర్ కి సోఫా చాలా బాగా సెట్ అయింది కదా. ఫస్ట్ ఇది తీసుకుంటానంటే నేను వద్దు బాగోదు ఇంట్లో వేసుకునే దానిలా ఉంది అన్నాను. కానీ వేసిన తర్వాత లుక్ ఇదే బాగుంది. గార్లెండ్స్ అయితే చాలా బాగున్నాయి. అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఎన్ని డిజైన్ చూపించారో. రోజ్ ఫ్లవర్స్ తో ఒక మోడల్, మళ్ళీ అందులో కలర్స్ వైట్, లైట్ పింక్, రెడ్. మాకు మాత్రం ఈ రోజ్ పెటల్ గార్లెండ్స్ నచ్చి ఇంకా ఇవే తెచ్చుకున్నాము. ఫ్రంట్ ఎలానో మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కి కావాలి కాబట్టి అప్పుడు రోజ్ ఫ్లవర్స్ తో ఉన్న గార్లెండ్స్ తీసుకుందాం అనుకున్నాము. చాలా సింపుల్ గా చేసుకున్నాము. రిలేటివ్స్ కూడా తక్కువ మంది వచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ దిగడానికి ఎక్కువ టైం దొరికింది అనమాట. కానీ అప్పటికి ఎనర్జీ అంతా అయిపోయింది. మా ఎంగేజ్మెంట్ రింగ్ షాపింగ్ చేసినప్పుడు లాంగ్ వీడియో తీయడం కుదరలేదు. ఆల్రెడీ షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేశాను. ఎంగేజ్మెంట్ అంటే మెయిన్ రింగ్సే ఉండాలని నేను మాత్రం చాలా పట్టుబట్టాను తీసుకుందామని. బట్ స్టోర్ కి వెళ్ళి మాకు కావాల్సిన డిజైన్ కాస్ట్ చెప్పిన తర్వాత ఇంకా డ్రాప్ అని అనుకున్నాను. ఎందుకంటే 70 నుంచి 80K దాకా అవుతుంది. సింపుల్ రింగ్స్ కోసం అంత ఖర్చు పెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే ఫర్దర్ గా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉన్నదంతా తీసుకెళ్లి ముందే రింగ్స్ లో పెట్టేస్తే తర్వాత బిస్కెట్ అయిపోతుంది. అట్లా ఒక 2-3 షాప్స్ తిరిగాము. ఇంకా లాస్ట్ కి లలిత జ్యువెలరీకి వెళ్ళాము. ఇక్కడ కస్టమైజేషన్ కోసం అడిగితే 45 days పడుతుంది మినిమం అని అన్నారు. నాకు 1 week టైం ఉంది. ఇంకా తక్కువలో ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న రింగ్స్ ని అన్వేషించడం స్టార్ట్ చేసాము. ఎట్టకేలకు ఇద్దరికి ఒక డిజైన్ నచ్చింది. అవి కూడా తక్కువలో బడ్జెట్ లో ఉన్నాయి. ఆ టైంలో అయితే ఇంకా నా హ్యాపీనెస్ కంతలేదు. రింగ్స్ పిక్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. మా ఎంగేజ్మెంట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 10కి వచ్చేసింది. ఫుడ్ కూడా మేము ఎర్లీగానే తినేసాము 11:45కి. అప్పటికే మాకు ఫుల్ ఆకలిస్తుంది. ఐటమ్స్ అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్రెండ్ ఒకడు నాకు చెప్పకుండా వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంకెలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి తను ఇచ్చిన గిఫ్ట్ ని కూర్చొని ఓపెన్ చేస్తున్నాము. దీంట్లో సిల్వర్ గంధం గిన్నె ఇంకా సిల్వర్ బ్రేస్లెట్ ఉంది. బ్రేస్లెట్ అయితే నేను ఆల్రెడీ యూస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ బ్రైట్ టు బి అండ్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.